ప్రభువునందు ప్రియమైన క్రైస్తవ కుటుంబములారా, దేవాది దేవుని నామమున మీ అందరికీ శుభాభినందనలు. ఆందోళన సంఘం వాళ్ళు నిర్వహిస్తున్న ప్రతిష్ఠిత నివేదనల కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు శిలువ మీద పలికిన 7 మాటల గురించి మనం ధ్యానం చేద్దాం. మొదటి మాట లూకా సువార్త 23:34లో ఉంది. తండ్రి, వీరేమి చేయుచున్నారో కనుక వీరెరుగరు, వీరిని క్షమించుము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనే పదాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్య శిలువ దగ్గర ఉన్న ఆ వీరు అనే వాళ్ళు ఎవరంటే యూదులు, రోమీయులు. యూదులు అనేవాళ్ళు తమ సొంత జాతీయులే. వాళ్ళు విలన్స్గా మారి యేసయ్యను శిలువకు అప్పగించారు. ఏమిటి వాళ్ళకి అంత కక్ష అనే ఆలోచన చేస్తే, మొదటి రీజన్, ప్రధాన యాజకులు ఈయన దేవుడని చెప్పుకుంటూ దేవాలయాన్ని అపవిత్రపరుస్తున్నాడు, దీన్ని కూల్చివేస్తే నేను 3 దినాల్లో కడతానన్నప్పుడు ఆ ప్రధాన యాజకులు కోపం వచ్చింది. దేవాలయాన్ని అపవిత్రపరుస్తూ మాట్లాడే మాటలు ఈయన దేవదోషులు చేసినట్టుగా వాళ్ళు సిద్ధాంతీకరించి దానికోసం ఆయన చంపాలని సిలువేయాలని ప్లాన్ చేశారు. మరి పరిసయ్యులు, శాస్త్రులు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదని, విశ్రాంతి దినాన్ని సరిగ్గా ఆచరించట్లేదని, పెద్దల పారంపర్యాచారాలు వ్యతిరేకిస్తున్నాడని యేసుక్రీస్తు మీద అభియోగం మోపారు. ఈ యూదులు ఏమంటారంటే, పాపులతోనూ సుంకరులతోనూ కలిసి తిరుగుతున్నాడని, సమరయ స్త్రీతో మాట్లాడని, జక్కయ్య ఇంటికి వెళ్ళాడని, మరి గదరేని దేశంలో వెళ్ళి దయ్యం పట్టిన వాడిని బాగు చేశాడని, ఇవన్నీ కూడా పరిశుద్ధులు చేయకూడదు. యూదా సామ్రాజ్యం చాలా పవిత్రమైంది, యూదా వంశమే పవిత్రమైంది. అలాంటప్పుడు యేసుక్రీస్తు అందులో పుట్టి, ఆ వంశములు పుట్టి భ్రష్టమైన పనులు చేస్తున్నాడని చెప్పేసి వాళ్ళు కోపడ్డారు. మరి రోమీలైతే అబద్ధపు సాక్ష్యాలు వెతుక్కోకుండా భయపడి పదవికాంక్ష కోసము అబద్ధపు అన్యాయపు తీర్పు తీర్చాడు పిలాతు. మరి శిలువ మీద యేసయ్య చంపడం ఇష్టం లేక ఆయన ఇబ్బంది పాలు చేసి సైతాన్ అయితే పగ తెచ్చుకున్నాడు, చాలా ఇబ్బంది పాలు చేశాడు. ఈ విధంగా రకరకాల విరోధులు, శత్రువులందరూ కూడా యేసుక్రీస్తును చంపడానికి సిద్ధమైనప్పుడు యేసయ్య వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని అడుగుతున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదంటే, ఎలా తెలియదని మనము భావించాలంటే, ధర్మశాస్త్రం పెట్టింది యెహోవా దేవుడు, ఇచ్చింది మోషే ద్వారా, ఇవన్నీ పాటించాలని చెప్పింది యెహోవా దేవుడే. అవి వాళ్ళు పాటిస్తున్నారు, 100% పక్కాగా పాటిస్తున్నారు. ఆ పాటించడం వల్ల ఎవరైనా కుర్రవాళ్ళు వచ్చి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వచ్చి ఇది తప్పు, ఇది మంచిది కాదు వ్యతిరేకిస్తే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. వ్యభిచారం ముందు పట్టబడ్డ స్త్రీని చంపడం ధర్మశాస్త్రంలో ఉన్న విషయం, కానీ వీళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదంటే యేసయ్య వాళ్ళని క్షమిస్తారు అంటున్నాడు. కాబట్టి యేసయ్య పట్ల వీళ్ళకి కోపం వచ్చింది. అంటే ధర్మశాస్త్రాన్ని పాటించకుండా దాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా వాళ్ళు ఫీల్ అయ్యారు. అది వాళ్ళు కరెక్ట్ చేస్తారని వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ యాంగిల్ వాళ్ళకి అది కరెక్టే. కాబట్టి ప్రభు అంటే వీళ్ళు చేసేది ధర్మశాస్త్రం ప్రకారం కావాలని కోరుకుంటున్నారు, కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ధర్మశాస్త్రం కొట్టివేటే యేసయ్య రాలేదు, అది నెరవేర్చడానికే వచ్చాడు. మరి ఎలా నెరవేరుస్తాడంటే దాని యొక్క అంతరంగ ఉద్దేశాలను, ఆంతర్య సలహాలను దేవుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టాడు. ఉదాహరణకి వ్యభిచారం చేయవద్దు అన్నాడు. అది ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేస్తే నేరం, చంపాలి, రాళ్ళతో కొట్టి చంపేయాలి. కానీ యేసయ్య చెప్పిన నూతన సిద్ధాంతం ఏంటంటే మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తేనే వ్యభిచారం. కాబట్టి ఇది నువ్వు చేయలేదా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నాడు. నువ్వు చూసి నువ్వు ఆ తప్పు చేస్తూ తప్పు చేసే వాళ్ళని నిందించే అవకాశం, ఆ హక్కు నీకు లేదని యేసయ్య వాదిస్తున్నాడు. ఈ వాదనలో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు, యేసయ్య నూతన సిద్ధాంతాన్ని, నూతన నిబంధనను ఫాలో అవుతున్నారు. ఈ తేడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఇంకొక మాట ఏంటంటే, ఇది అనాది సంకల్పం. యేసయ్య శిలువలో మరణించడం అనేది అనాది సంకల్పం. ఈ అనాది సంకల్పం నెరవేరటానికి వీళ్ళందరూ పాత్రదారులు. యేసయ్య శిలువలో మరణించాలంటే వాళ్ళ కోపం రావాలి. కోపం వచ్చి ఎంత కోపం రావాలంటే కొట్టేంత కోపం రావాలి, ఇంకెంత కోపం రావాలంటే చంపేంత కోపం రావాలి. ఆయన శిలువలో మరణిస్తేనే కదా లోకానికి రక్షణ, పాపులను విడుదల చేయటము. మరి ఇవన్నీ జరగాలంటే ఈ యొక్క లోక కళ్యాణార్థమై యేసయ్య శిలువలో మరణించాలని, లోక పాపములో మోసుకుపోవు దేవుని గొర్రెపిల్లని సాక్ష్యం చెప్పబడిన బాప్తిస్మ యోహాను సాక్ష్యం నెరవేరాలంటే అనాది సంకల్పమే, ఆది కాలములోనే ఏర్పాటు చేయబడిన ఆ అనాది సంకల్పం నెరవేరాలంటే వీళ్ళందరూ కేవలం పాత్రదారులే. అందుకే యేసయ్య అంటాడు, వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వీళ్ళని క్షమించు నాయనా అంటాడు. ఇంకొక విషయం ఏంటంటే,
వాళ్ళు చేసేది వాళ్ళకి అంటే వాళ్ళ జీవితంలో చేసే వేరే వేరే తప్పులు క్షమించమని యేసయ్య అడగట్లేదు. యేసుక్రీస్తును చంపేందుకు వాళ్ళకి వెతికిన కారణాల కోసమే ఈ ఒక్క రీజన్ మాత్రమే దేవుడు క్షమించమంటున్నాడు. వాళ్ళు ఇతరత్ర 100 తప్పులు 1000 తప్పులు చేసి ఉండవచ్చు, ఆ తప్పులు క్షమించమని యేసయ్య అంటలేదు. ఇంకో విషయం ఏంటంటే నేను కూడా తప్పులు చేస్తున్నావు, ఈ తప్పులు కూడా యేసయ్య క్షమించమని అడగటం లేదు. వాళ్ళు అక్కడ ఆయన విషయంలో చేసిన ఆ ఒక్క తప్పునే క్షమించమని దేవుడు అడుగుతున్నాడు. మనమందరం తప్పులు క్షమించబడాలంటే మనం కూడా పశ్చాత్తాపడి కన్నీరు కార్చాలి. ఒక కొత్త కాన్సెప్ట్ వాళ్ళు వింటున్నారు, ఏంటంటే క్షమ. అంతకుముందు కాలంలో, పాత నిబంధన కాలంలో, ధర్మశాస్త్ర యుగంలో క్షమ అనే పదానికి వాళ్ళు ఎప్పుడు వినలేదు. ఆ పదం వీళ్ళు యేసుక్రీస్తు ద్వారా కొత్తగా ఇంట్రొడ్యూస్ అయ్యింది. అంతకుముందు వాళ్ళు తప్పు చేస్తే శిక్ష, కంటికి కన్ను పంటికి పళ్ళుగా నటిస్తున్న ఆ టైంలో యేసుక్రీస్తు వచ్చి ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించు, కిలోమీటర్ రమ్మంటే 2 కిలోమీటర్లు వెళ్ళు, ఒక బట్ట అడిగితే 2 బట్టలు ఇవ్వు, ఇలా చెప్పడం వల్ల క్షమించడం అనేది కొత్తగా వచ్చిన సంప్రదాయంగా భావిస్తూ ఈయన్ని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణ చేశారు. యేసయ్య ఉద్దేశాన్ని వాళ్ళు, యేసయ్య మానసిక కాన్సెప్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. తద్వారా వాళ్ళు ప్రభువుని గుర్తెరగలేకపోయారు. గుర్తెరిగితే ఈయన దేవుడు అని ఎరిగింటే వాళ్ళు సిలువ సంపించిన దేవుడు కాదు వాళ్ళు. కాబట్టి యేసయ్య అంటున్నాడు, వీళ్ళు చేసేది ఏంటో వీళ్ళకి తెలియదు నాయనా, వీళ్ళు లోక కళ్యాణార్థమై నా మరణ శిక్షను వీళ్ళ ద్వారా జరిగించుకుంటున్నాం కాబట్టి వీళ్ళని క్షమించమని అంటున్నాడు. ప్రియ సహోదర సహోదరుడే, జ్ఞాపకం చేసుకో, నువ్వు నేను చేసిన పాపాలు యేసయ్య శిలువలో కొట్టివేసిన మాట నిజమే, కానీ ఎప్పుడంటే మనం పశ్చాత్తాపంతో కన్నీటి ప్రార్థన చేస్తే తప్ప ఆ విడుదల రాదు. అంతేగాని యేసయ్య శిలువలో చేసిన ప్రార్థన వల్ల మనం రక్షించబట్టలేదని జ్ఞాపకం చేసుకుందాం. ఇట్టి మాటలు దేవుడు మన వెనుకలో ఆశీర్వదించి కాపాడి రక్షించును గాక. ఆమేన్.